సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ కి మనం కంపారిజన్ చేసుకోవడానికి లేదు. మనకి ఏ సబ్జెక్ట్ అయినా ఇంపార్టెంట్ స్టడీ అనే దాంట్లో. సరే ఇప్పుడు అంటే ఇట్లా వీళ్ళు చెప్పారు కదా మీకు ఇట్లా గెట్ టుగెదర్ అని చెప్పేసి, అసలు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? అంటే పాసిబుల్ అయింది అనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు మామూలుగా చెప్తారులే అన్నట్టుగా ఫీల్ అయ్యారా? అంటే ఆల్మోస్ట్ ఇది 25 years కాబట్టి 25 years బ్యాక్ స్టూడెంట్స్ కదా వీళ్ళందరూ. అంటే అసలు అది పాసిబుల్ అవుతుంది అనుకున్నారా? 34 అంటే 91 బ్యాచ్ వరకు చేసినారు. ఓకే, సక్సెస్. వీళ్ళ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే వీళ్ళు గ్యాదరింగ్ కానివ్వండి, ఒక్కొక్కళ్ళు కాంటాక్ట్ లిస్ట్ తీసుకొని వాళ్ళని మొత్తాన్ని తీసుకొని రావడం కానీ, ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. అసలు నేనైతే అన్బిలీవబుల్ అనమాట. ఎందుకంటే 25 years బ్యాక్ వాళ్ళు రావాలంటే అది చాలా కష్టం. ఎక్కడెక్కడో ఉంటారు, పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉంటారు. వాళ్ళందరూ కూడా రాగలిగారంటే అది కేవలం అంటే వాళ్ళ థాట్ అనమాట. ఒక కలవాలి, మనం రీయూనియన్ పెట్టుకోవాలి అని చెప్పేసి. దానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషం పెరుగుతాను. అంతా నా స్టూడెంట్స్ కాబట్టి 6 నుంచి నేను వాళ్ళు నా స్టూడెంట్స్ కాబట్టి 6th క్లాస్ నుంచి 6th to 10th వరకు నా స్టూడెంట్స్ కాబట్టి నాకు బాగా ఎక్కువ వాళ్ళతో ఎక్కువ సంబంధం నాకు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు వాళ్ళు గెట్ టుగెదరే కాదు, మీకు అంటే టీచర్స్ కూడా గెట్ టుగెదర్ లాగా ఉంది ఇది. అందరు ఓకే ఓకే సార్.